మీద ప్రేమ లేకపోతే ఆ రౌడీలు ఎందుకు కొట్టారో చెప్పండి. వాడు నీ గురించి కారు కూతురు కూర్చుంటే ఒళ్ళు మండి కొట్టారు. అదే ఆ మంట పేరే ప్రేమ అంటారు. రాధా మై డార్లింగ్. ఏం డల్గా ఉన్నావు? ఒంటో బాగలేదా? బాగోపోగట్టేగా పడుకుంది. పొద్దున ఆఫీస్కి వెళ్ళినప్పుడు బాగానే ఉన్నావుగా? ప్రొద్దున బాగుంటే ఇప్పుడు బాగుండాలందా? 5-6 రోగం రావడానికి ఎంతసేపు కావాలి? ఏం ఫీవర్ గా ఉందా? టెంపరేచర్ ఏం లేదే. నాకు వచ్చిన రోగం జ్వరం కాదు. అబ్బబ్బబ్బబ్బా, మా 5-6 కాళ్ళకి ఏమైంది ఏమో కానీ ప్రొద్దు నుంచి ఒకటే లాగుతున్నాయి. మరి ఆ సంగతి చెప్పవే. చెబితే ఏం చేసేవారు? లక్ష్మిని పిలిచి కాస్త కాలు పట్టమనేవాడు కదా. ఇంకా నయం, సుబ్బమ్మ గారిని పిలిచి ఒళ్ళు పట్టిస్తానని లేదు. పిక్కుమాలిన జన్మ. రోగం వస్తే ఆల్నా పాలనా చూసే దిక్కే లేకుండా పోయింది. ఇదిగో నువ్వు ఇలాంటి ట్రాజడీ డైలాగులు వాడావంటే నేను ఒప్పుకోను. సరే చాలండి, మీ చేత కాళ్ళు పట్టించుకోవడం నాకేం సిగ్గులేదనుకున్నారా? ఒంట్లో బాగాలేనప్పుడు సిగ్గులు బొగ్గులు అంటే ఎలా? అయినా పట్టడం నాకు సిగ్గు లేనప్పుడు పట్టించుకోవడం నీకెందుకు? భర్త చేత కాళ్ళు పట్టించుకుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అందుకునేగా అన్ని వేసేసాను. మరేం పర్వాలేదు, పట్టించుకో. మంచి పని చేశారు కానీ వదలండి. ఇదేం తప్పు కాదు రాదా. శ్రీకృష్ణంతటి వాడు దొరకునా ఇటువంటి సేవ అంటూ సత్యభామ కాళ్ళు పట్టట. వాడి ముందు నేనంట. అబ్బబ్బబ్బా, ఇప్పుడు మీరు వదులుతారా లేదా? రేపు సీన్ జరిగిపోతుంది. ఏమిటా కేకలు? పడుకో ముందు. అయితే మొత్తం మీద కృష్ణారావుని కాళ్ళ బేరానికి తీసుకొచ్చావు అనమాట. మరి ఈ రాధంటే ఏమనుకున్నావే? నేను ఒక్కసారి సత్యభామ పోజులో మనసు మీద పడుకునేటప్పటికే ఆహాహా కృష్ణుడు షేపులో ఆయన నా కాళ్ళ దగ్గరికి వచ్చారు. పాపం అప్పుడు ఆయన చూస్తే భలే జాదేసింది. చూసావా మొదల కల్లా నా ప్లాన్ ప్రకారం నడుచుకోబట్టే ఆ కృష్ణారావుని ఇంత తొందరగా ప్రేమలో దించగలిగాం. కనుక ఈ బావగారికి ఈ మరదల పిల్ల చిన్న పార్టీ ఇచ్చుకోవాలి. అబ్బో, ఇవన్నీ మీకు తెలివితేటలేనట్టు పెద్ద బడాయిపోతున్నారు. అసలు ఈ ప్లాన్ చెప్పింది నేను కదా. అయితే మాత్రం ఆ తర్వాత నాటకం అంతా నేనే గాడించింది. ఎంత సస్పెన్స్ మెయింటైన్ చేశాను, ఎంత అది ఎంత ఇది. ఆగిపోయావే? చెప్పరా, చెప్పు. నీ నాటకంలో ఇంకా ఏం మిగిలిపోయిందో చెబితే అందులో నా పాత్ర ఏమిటో బాగా అర్థం చేసుకుని బాగా ప్రిపేర్ అవుతా. సారీ అవుతా. సారీ, నేను ఈ ఊరు రాగానే పెద్ద ఆస్తులాగా పలకరించి మీ ఇంటికి తీసుకొచ్చింది ఈ నాటకం ఆడతాను కదా. మీరు కాస్త కోపం తగ్గించుకుంటే మేము ఈ నాటకం ఎందుకు ఆడామో మీకు అర్థం. మీరు ఎందుకు ఈ నాటకం ఆడారో నేను చెప్తాను. ఒక లక్షాధికారి కొడుకుని పైగా ఉద్యోగస్తుని నన్ను వల్ల వేసుకుంటే కానీ కట్నం లేకుండా ఈ పెళ్లి జరిపించేస్తాను ప్లాన్ చేశాను. అంతేనా? మా మావయ్య రాత పెళ్లి కట్టడానికి బాధపడుతున్నాను. 3వ పెళ్లి వాడికి చేయకపోతే నేను విజయవేణి. 1-2 ఇప్పటికి 20 సంబంధాలు వచ్చాయి. వచ్చిన ప్రతివాడు వేలకు వేలు కట్నాలు అడుగుతూ ఉంటే నేరస్తులా తలంచుకోమంటావా? అప్పు తీర్చకుండా కట్నం అడగకుండా రాతను పెళ్లి చేసుకుంటానన్న ఆ షావుకార్ని తప్పు పట్టమంటావా? నాన్న, నేను నీకంత బరువైపోతే నాకింత విషం ఇచ్చి చంపే, లేదా నాకు పెళ్లి చేయడం మానే. అంతేగాని నాకు పెళ్లి చేసి నీ బరువు దించుకుని నా జీవితాన్ని నాశనం చేయొద్దు. రాతను ఆ షావుకారికి ఇచ్చి పెళ్లి చేస్తే మీరు చేసిన అప్పు తీరుతుందేమో కానీ రాత జీవితం మాత్రం బాగుపడదు మావయ్య. అవును నాన్న, మీ అప్పుకు రాత పెళ్లికి ముడివేస్తే దాని జీవితం నాశనం అవుతుంది. తండ్రిగా నా బాధ్యత నెరవేర్చాలంటే ఈ సంబంధం నిశ్చయించక తప్పదమ్మా. సరే నాన్న, మా శక్తికి మించిందే అయినా రాతను మాతో పంపించండి. దానికి తగిన సంబంధం చూసి మేం పెళ్లి చేస్తాం. అవును మావయ్య, రాత పెళ్లి మేం చేస్తాం. సరే, రాధకిష్టం అయితే అలాగే కానివ్వండి. అలా మేమిద్దరం కలిసి రాతను ఇక్కడికి తీసుకొచ్చాం. మా అదృష్టం కొద్దీ అదే సమయంలో నువ్వు మా ఆఫీస్కి ఇంటర్వ్యూకి రావడం, ఉద్యోగానికి సెలెక్ట్ కావడం జరిగింది. రాధను మీకు ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది అనిపించింది. మీ గురించి వివరాలన్నీ తెలుసుకున్నాం. ఉద్యోగానికి మీరు జాయిన్ అవడానికి వచ్చే రోజున ఆయన స్టేషన్కి వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకునే దగ్గర నుంచి ప్రారంభమైంది మా నాటకం. రాధ మీద నీకు ఇష్టం కలిగించడానికి వేరే మార్గం కనిపించగా మేము ఈ నాటకం ఆడాం. సుబ్బమ్మ గారు నీ భార్య ఫోటో అడిగినప్పుడు నేనే ముందుగా ఫోటో స్టూడియోకి వెళ్ళి రాధ ఫోటో అక్కడ ఉంచాను. ఇందులో మోసమే ఉండదు, రాధ భవిష్యత్తు బాగుపడాలన్న స్వార్థమే ఉండదు. మొత్తం మీద మేమిద్దరం కలిసి నాటకం ఆడాం. ఇందులో రాధ తప్పేమీ లేదండి. అవునండి, వాళ్ళని అబద్ధాలు చెప్పి నాటకం ఆడించింది నా బాబు కోసమే కానీ వాళ్ళ స్వార్థం కోసం కాదు. ఒక ముసలి వాడిని స్వార్థపరుణ్ణి పెళ్లి చేసుకుని జీవితాంతం బాధపడే కంటే ఇలా నాటకం ఆడి మీ మనసులో చోటు సంపాదించుకోవడం తప్పు కాదు అనే ఉద్దేశంతోనే నేను ఈ నాటకానికి అంగీకరించాను.
ఈ విషయంలో నాదేదైనా తప్పుంటే నన్ను క్షమించండి. నిన్ను క్షమించడమా? ఇందులో నీ తప్పేం లేదు రాధ. భగవంతుడు మన ఇద్దరిని కలపడానికి ఈ కొత్త పద్ధతిని సృష్టించాడు. అంటే మీరు రాధ? తప్పు తప్పు, నేను మా ఆవిడ. అది ఎవరమ్మాయి? అదేవిడి పెద్దమ్మ గారు ఏదో కొత్తగా అడుగుతున్నారు. కళ్ళజోడుందా? ఉందే. వేసేమన్నా మారిపోయింది ఏమిటి? మా ఆవిడ కదండి. మీ ఆవిడ ఏ ఊరు నుంచి తీసుకొచ్చా? ఏ ఊరు నుంచి ఏమిటండి? ఆషాఢ మాసం పుట్టిల్లు మీకు తెలుసు కదా. మీరు చెప్పిన వాటికంటే కొత్త విషయాలు చాలా తెలిసాయి. ఇంకా తెలియవలసినవి చాలా ఉన్నాయి. చెప్పండి, అసలు మీరిద్దరు ఎవరు? భార్యాభర్తలమే కదండి. నోరు ముయ్యండి. ఇది ముసలం ఉండదే. మీ ఇష్టం వచ్చినట్టు నాటకం ఆడదాం అనుకున్నారా? ఇది అసలు సంసారం ఉండే కొంప, లేకపోతే వ్యభిచారులు కిరాయికిస్తే కొంప. నీకెప్పుడు పెళ్ళయింది? ఎక్కడ పెళ్ళయింది? ఎలా పెళ్ళయింది? ఎవరు ఎవరు నీకు పెళ్లి చేసింది? మాట్లాడరే. అది కదండి, సాక్షాత్తు మా అమ్మా నాన్నే దగ్గరుండి. మా నాన్న ఎవర్రా? ఏ అమ్మా నాన్న చేశారా నీకు పెళ్లి? మీరా నాన్నగారు? మీరెప్పుడు వచ్చారు? ఊరు కాని ఊరొచ్చి ఎవరికీ తెలియదు కదా, నోటుకొచ్చిన అబద్ధాలన్నీ చెప్పేసి దేన్నో ఒక దాన్ని తీసుకొచ్చి కాపురం చేస్తే మాకు తెలియదు అనుకున్నావా? ఇందులో అబ్బాయి సత్యం లేదన్నయ్య గారు. మొదట పెళ్లి కాని వాళ్ళకి ఇల్లు అద్దెకి ఇవ్వనని నేనే అన్నాను. దాంతో ఎవరితో ఫోటో తీసుకొచ్చి నన్ను మోసం చేద్దాం అనుకున్నాడు. ఆ విషయం ఈ పిల్లకి తెలిసింది. ఇతన్ని మోసం చేయడానికి వచ్చింది. మొదట్లో పాపం మీ అబ్బాయి నువ్వెవరో నాకు తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు వెళ్ళిపోను గోల పెడుతుంటే ఏదో ఆటలు పట్టిస్తున్నాళ్లే అనుకున్నా. అంతేగాని ఈ విషయం ముందే తెలిస్తే అప్పుడే దీనికి చీపిరి కడతో సమాధానం చెప్పి బయటికి పంపిస్తుండేదండి. అన్నయ్య గారు, ఇదంతా దీని తెలివితేటలే అయ్యుండదు. దీని వెనక ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఉండుంటారు. దీన్ని వెంటనే పోలీసులకు అప్పగించండి. విషయాలన్నీ బయటకు వస్తాయి. ఎందుకమ్మా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు చుట్టూ తిరగాల్సిన కరం మనకేం పట్టింది? అది ఏమిటో, దాని తెలివితేటలు ఏమిటో, దాని వెనకాతలు ఎవరున్నారో తెలుసుకోవడానికి నా ఒక్కడిని చాలు. ఎవరు అక్కర్లేదు. పద అన్న, ఇందులో రా తప్పేం లేదన్నా. నోరు ఇస్తావంటే కాళ్ళు చేతులు పెట్టి కారులో పెడతాను. పద ముందు. అదే విషయం ఏమిటో తెలుసుకోకుండా మీరు ఇంకా ఏంటబ్బా దాన్ని వెనకేసుకొస్తావు? ఇప్పటికైనా దాని బాధ నుంచి బయటపడుతున్నందుకు సంతోషంతగా. ఇంకా కొన్నాళ్ళు ఇలాగే ఉంటే నిన్నేం చేస్తుందో ఆలోచించు. అది ఏం చేయడానికైనా సమర్థురాలు. పద. అన్న, నేను చెప్పేది ఏమిటో కాస్త వినిపించుకుంటారా? ఏమండి, వాడేదో చెప్తానంటున్నాడు, కాస్త వినిపించుకోండి. ముందు ఏమిటా నువ్వు చెప్పేది? అసలు జరిగింది ఏమిటో చెప్తానన్నా, వింటావా? వినను. ఈ ఇంట్లో దీని ముందు నువ్వేం చెప్పినా విను. నువ్వు చెప్పాలని ఏమంటే మన ఇంట్లో చెప్పు, అక్కడ వింటాను. పద. అది కాదన్నా. పద ముందు. రాదా? ఇంకా నిలబడ్డామే? సిగ్గు శరం లేదు. నీలాంటి ఆడది ఒక్కతుంటే చాలు, మొత్తం ఆడజాతికే అవమానం. నీలాంటి ఆడది ఉన్న వీధిలో ఏ ఇల్లాలు కాపురం చేయదే. నీలాంటి ఆడదాని కారణంగా నాబోటి వాళ్ళు భవిష్యత్తులో కొత్తగా ఎవరైనా పెళ్లి చేస్తే ఇల్లు చచ్చినా అద్దెకివ్వదు. భార్య అనే పదం చాలా పవిత్రమైనది. మొగుడనేవాడు పరాయి దేశంలో ఉన్నా, చచ్చి పరలోకంలో ఉన్నా మొగుణ్ణి దైవంగా చూసే ఆడదాన్ని దేవతలా చూస్తారు. భార్య అనే పదాన్ని కిరాయి కోసం వాడుకునే నీలాంటి ఆడదాన్ని కోసి ముక్కలు చేసి కాకులకి గద్దలకి వేయాలి. ఇంకా నిలబడ్డావేవి? చిచ్చి, నీలాంటి ఆడదాని ముఖం చూస్తే ఏ ఆడదైనా సిగ్గుతో చచ్చిపోతుంది. ఇంకా నిలబడ్డావి? వెళ్ళవే చిచ్చి.